హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు చికెన్ మోమోస్ తయారు చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. నేను ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొచ్చాను. దీన్ని కీమాలాగా కొట్టించుకొచ్చాను. ఇప్పుడు దీన్ని కౌసు నీళ్ళు పోయే వరకు వేయించుకుందాం. చాలామంది పచ్చిదాంతోనే చేసుకుంటారు. నేను మాత్రం ఇట్లా వేయించుకొని చేస్తాను. ఇట్లా నేను చేసే విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. కౌసు నీళ్ళు కూడా అన్నీ పోయినాయి కదా, దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ముందుగా 2 ఉల్లిగడ్డలు సన్నగా ఇట్లా కట్ చేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 చెంచా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకోవాలి. కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. సగం చెంచా నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినాయి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి తడుపుకోవాలి. 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని పిండి తడుపుకోవాలి. ఇట్లా చపాతీ పిండిలాగా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు రెస్ట్ చేయాలి. మోమోస్ చట్నీ కోసం ఇట్లా 2 టమాటాలను కాల్చుకోవాలి. దీనిలో కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి. ఇట్లా ఇప్పుడు కాల్చిన టమాటాలను పొట్టు తీసి మిక్సీలో వేసుకోవాలి. 1 సగం చెంచా జీలకర్ర వేసుకోవాలి. 1 5-6 ఎండుమిరపకాయలు ఇట్లా నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి. 1 2-3 పచ్చిమిరపకాయలు, 5-6 ఎల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. 1 సగం చెంచా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.